భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్య యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటోనని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. దూత వెళ్ళిపోయాను. ఇది ప్రభుని సువిశేషము. ఈ పవిత్ర గ్రంథాన్ని పీఠాధిపతులు ముద్దడి మనల్ని ఆశీర్వదించే వరకు అందరం లేచి నిలబడి ఉందాం. ఇప్పుడు కూర్చోండి. అప్పుడు కూర్చున్నారా? ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం.
నా ప్రియ గురువులారా, మేరీ మాతకు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఫాదర్లు కొడతారు ఇప్పుడు చప్పట్లు గట్టిగా. మరి తెలుగుని ఒడిలో నిద్రించి ఆమెతో ప్రేమలో ఒదిగిపోయే తత్వం మరియ తల్లి. ఆ తల్లిని సృష్టి మొత్తం గౌరవించక తప్పదు. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షాందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షిపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. క్రైస్తవ సహోదరి సహోదరులు కూర్చొని భక్తితో ప్రార్థన చేసుకుంటూ పాటలను విందాం.
నా